అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో రైతుల కన్నీళ్లు. నర్సీపట్నంలో మాజీ కౌన్సిలర్ మిస్సింగ్. హైదరాబాద్ బోరబండలో లంచం తీసుకుంటూ చిక్కిన జీహెచ్ఎంసీ ఉద్యోగి. ఇటు మిర్యాలగూడలో బైక్స్ దొంగలు అరెస్ట్. అండ్ మంచిర్యాలలో భారీ చోరీ కేసులు ఛేదించిన పోలీసులు. ఇలాంటి వార్తల్ని 30 seconds ఫుల్ న్యూస్ లో చూద్దాం. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం రైతన్నకు అపార నష్టాన్ని మిగిల్చింది. గాలివానకు కల్లాల్లో ఆరబోసిన పంటంతా వర్షార్పణమైంది. అలాగే కోతకొచ్చిన మామిడి నేలరాలింది. మందమర్రి, క్యాతన్పల్లి మండలాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు నేల కొరగగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కోటపల్లి, భీమారం, మందమర్రి, క్యాతన్పల్లిలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. మందమర్రి మండలం శంకరపల్లిలో కొనుగోలు కేంద్రం దగ్గర వరిధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. అకాల వర్షాలు రైతులకు కన్నీటిని మిగుల్చుతున్నాయి. కడప జిల్లా వేంపల్లి మండలం అయ్యవారిపల్లిలో గాలివానకు పంటలు దెబ్బతిన్నాయి. 3 ఎకరాల్లో అరటి తోట పూర్తిగా నేలమట్టమైంది. అరటి కోతకు వచ్చిన సమయంలో గాలివాన విరుచుకుపడడంతో తీవ్ర నష్టం జరిగింది. అరటి తోట మొత్తం ఎక్కడికక్కడ విరిగిపోయింది. దాంతో కన్నీరు మున్నీరవుతున్నాడు రైతు. చేతికొచ్చిన అరటి పంట మొత్తం ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం జరిగిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అకాల వర్షాలకు ఏపీలో పలు చోట్ల పంట నష్టం జరిగింది. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ వర్రే శ్రీనివాస్ అదృశ్యం కలకలం రేపింది. కోటబూరట్ల మండలం ఎండపల్లి ఏలేరు కాలువగట్టుపై కారు చెప్పులు గుర్తించారు బంధువులు. దాంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. కొన్నాళ్లుగా ఆర్థిక సమస్యతో ఇబ్బందులు పడుతున్నాడు శ్రీనివాస్. ఈ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఏలేరు కాలువగట్టుపై కారు చెప్పులు ఉండడంతో ఆ ప్రాంతమంతా గాలించారు బంధువులు. కాలువలను గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆచూకీ దొరక్కపోవడంతో శ్రీనివాస్ అదృశ్యం సస్పెన్స్ గా మారింది. హైదరాబాద్ బోరబండ జీహెచ్ఎంసీ సర్కిల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది జూనియర్ అసిస్టెంట్ శ్రీలత. ఇంటి నిర్మాణ అనుమతి కోసం ₹1,00,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇంటి నిర్మాణం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్న బాధితుడు ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ ను సంప్రదించాడు. అయితే ₹5 లక్షలు ఇస్తే అనుమతి ఇస్తామని చెప్పడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. మొదటి విడతగా ₹1,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడింది జీహెచ్ఎంసీ జూనియర్ అసిస్టెంట్ శ్రీలత. యూసఫ్గూడ చెక్ పోస్టు దగ్గర బాధితుడి నుంచి డబ్బు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంతర్రాష్ట్ర బైక్స్ గ్యాంగ్ ను అరెస్టు చేశారు పోలీసులు. విలాసాలకు అలవాటు పడి దారి తప్పిన 2 బాల నేరస్తులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 7 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరు దొంగతనాలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. మిర్యాలగూడలో వరుస బైక్ దొంగతనాలు జరగడంతో నిఘా పెట్టిన పోలీసులకు వీళ్ళిద్దరు చిక్కారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాల బాట పట్టినట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని దాచేపల్లితో పాటు హుజూర్ నగర్, మిర్యాలగూడలో బైక్స్ ను చోరీ చేసినట్టు తెలిపారు. మంచిర్యాలలో జరిగిన భారీ దొంగతనం కేసును ఛేదించారు పోలీసులు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముద్దం నాగయ్య ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పట్టుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ కు చెందిన ఆశీష్ శ్రీనివాస్, ఆకాష్ ను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములుగా గుర్తించారు పోలీసులు. ఏప్రిల్ 22న నాగయ్య ఇంట్లో చోరీ జరగగా 12 రోజుల్లోనే కేసును ఛేదించారు. దొంగల నుంచి 311 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 1 కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన అన్నదమ్ములిద్దరూ దొంగతనాలు మొదలుపెట్టారన్నారు పోలీసులు.